ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము కూడా కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని మనకు అనుగ్రహించి ప్రతిరోజు ఆయన వాగ్దానాన్ని వింటూ బలపరచబడుతూ దేవుని సన్నిధిలో సాగిపోయే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడి ఉదయకాలం మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందామా? కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 47వ వచనం. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబరుచువాడు ఆయనే. దేవుడు నిజంగా మన కొరకు ఆయన ప్రతిదండన చేయబడ్డాడు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో నా కొరకు ఆయన ప్రతిదండన చేయబడ్డాడు, జనములను నాకు లోబరుచువాడు ఆయనే. ఎంతోమంది శత్రువులు దావీదుని వెంటాడి చాలా కృంగతీసి, చాలా ఇబ్బంది పెట్టి, చాలా దూషించి, చాలా అవమానపరిచి, ఎన్నో విధాలుగా దావీదుని చాలా బాధ పెట్టినప్పటికీ కూడా దావీదు ఒక్కటే నన్ను నేను వెంబడిస్తున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నాతో ఉన్న దేవుడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు. మనం కూడా చెప్తాం కదా, చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కదా. ఆ విషయం దావీదు పదే పదే ప్రస్తావన చేసుకుంటూ ఎంతమంది శత్రువులు తన మీద విరోధంగా మాట్లాడినా, బాధ పెట్టినా, తను చాలా 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 హింసించినా దేనికి భయపడలేదు. ఎందుకంటే యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను నమ్ముకున్న ఆ దేవుడు నన్ను ఏమాత్రం కూడా సిగ్గుపడనివ్వడు. ఇదనాన్ని నీవు కూడా ఏ సమస్యతో బాధపడుతున్నా, భయపడుతున్నా, కృంగిపోతున్నా, వేసారిపోతున్నా, దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో నీ కొరకు ఆయన ప్రతిదండన చేసిన దేవుడు. శత్రువులు నీ కొరకు నీ వైపు తిప్పబడడానికి ఆయన కృపనిచ్చే దేవుడు. కాబట్టి నువ్వేమాత్రం కూడా భయపడదు. ఒకవేళ ఏ వ్యాధన నేను కృంగదీస్తుందేమో, ఏ బలహీనతన్నా నీ నుండి వెళ్లకుండా చాలా నువ్వు నలగొట్టబడుతున్నావేమో, ఏ సమస్య అయినా నీవు సమస్యతో ఇబ్బంది పడుతున్నావేమో, ఒకవేళ ఏ వ్యాధన్నా నేను కృంగదీస్తుందేమో, దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని మీద నీవు ఆనుకున్నట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని మీద పరిపూర్ణంగా నీ భారమంతా ఆయనకు అప్పగించినట్లయితే దేవుడే మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టడు. ఉదయకాలం మరొకసారి దేవుడు నిన్ను బలపరిచే విషయం ఏంటో తెలుసా? ఇదిగో జనములను నాకు లోపరుచువాడు ఆయనే, నా కొరకు నా నిమిత్తం ప్రతిదండన చేయి దేవుడు ఆయనే అని దావీదు చెప్పిన వాగ్దానం ఇది నన్ను నువ్వు కూడా పలికినట్లయితే దేవుడు నీకున్నటువంటి ఏ సమస్య అయినా ఆయన మోయగలిగిన దేవుడు, ఆయన తీసివేయగలిగిన దేవుడు, ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న నీ దేవుడు, గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. ఉదయకాలం వాగ్దానం నమ్ముతున్నావా? ఇదిగో నా కొరకు ఆయన ప్రతిదండన చేసిన దేవుడిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, ఇదిగో మా కొరకు దేవా నాయన మా నిమిత్తం ప్రతిదండన చేసిన దేవుడు, జనములను మాకు లోపరుస్తానని వాగ్దానం చేస్తావు. ఇదిగో ఈ వాగ్దానం వింటున్నా నీ బిడ్డ ప్రభా, ఇదిగో ఏ సమస్యతో కృంగిపోతుందో, ఏ శోధనలో నలిగిపోతుందో ప్రభ, ఏ వ్యాధితో బలహీనపరచబడుతుందో ఈ దినాన్ని ప్రభ, శత్రువు శోధననే శత్రువు, భయమనే శత్రువు, అయా ఆందోళన అనే శత్రువు, రోగమనే శత్రువు బిడ్డ నుంచి ఏ సునాములు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం బిడ్డకి గొప్ప ఆదరణ, నెమ్మది, ప్రశాంతత అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి, పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు, పాస్టర్ వర్గీస్ గారు విజయవాడ, పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై, పాస్టర్ సునార్ జోసెఫ్ గారు కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు.
రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు, చిన్నమంద సత్య సువార్త, దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.